పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ వరుస భారీ కమర్షియల్ సినిమాలు చేస్తుండగా సడన్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కు ముందు సెట్స్ మీదకు వెళ్ళింది మారుతి దర్శకత్వంలో సినిమా ఏంటని రెబల్ స్టార్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. కానీ రాజసాబ్ నుంచి వచ్చిన లీక్ అయిన ఫోటోలు ఇక అఫీషియల్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న రాజసాబ్ సినిమాలు మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుండగా మారుతి ఈ సినిమాను తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పంతాలు తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రభాస్ కొంతకాలంగా సీరియస్ కథలని చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ బుజ్జిగాడు తరహా కామెడీ చేసి చాలా రోజులైంది. హీరో క్యారెక్టర్ అది కూడా స్టార్ హీరో జోవియల్ గా ఉంటూ కథలు నడిపిస్తే చాలా బాగుంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అదే తరహాలో పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ రాజసాబ్ లో మాత్రం చాలా నేచురల్ గా వింటేజ్ ప్రభాస్ ని చూపించాలని చూస్తున్నాడట మారుతి. ఇక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోతుందని చెప్పుకుంటున్నారు. 2-3 సినిమాలు పక్కన పెడితే మారుతి సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా కడుపుబ్బ నవ్వుకునేలా తీశాడు. ఆ విషయంలో మారుతికి సెపరేట్ క్రేజ్ అయితే ఉంది. ప్రభాస్ రాజసాబ్ సినిమా విషయంలో కూడా మారుతి తన కామెడీని బాగా వర్కౌట్ అయితే చేస్తున్నాడని అర్థమవుతుంది. రాజసాబ్ అభిమానులకు ఓ పక్క మాసంశాలతో ఫుల్ మిస్ అయితే పెడుతూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్ గా ఉంటూ కితకితలు పెట్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్ సినిమాతో మారుతి కూడా 12 డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరి రాజసాబ్ అది నిజం చేశాడా లేదా అన్నది చూడాలి. రాజసాబ్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ అయితే చేశారు. ఈసారి సంక్రాంతికి రెబల్ స్టార్ మాసమేనే చూడబోతున్నామని అర్థమవుతుంది. ప్రభాస్ నటించిన కల్కి సినిమా మే 9 నుంచి దాదాపు వాయిదా పడుతుందని అర్థమవుతుండగా కల్కి మొదటి పార్ట్ అయితే జూన్ జూలైలో రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయని అర్థమవుతుంది.